కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్ కాలనీలో వైసీపీ నేతల భూ కబ్జాను కాలనీ యువకులు అడ్డుకున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీ హయాంలో ఈ ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే గత అర్ధరాత్రి అదే స్థలంలో వైసీపీ నేతలు వేసిన ఫెన్సింగ్ రాళ్లను కాలనీ యువకులు తొలగించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సగరుల సంఘానికి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి మొత్తం అందరికి ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసేలా చేస్తాం. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ అడ్డుకోవాలని చెప్పి టీడీపీ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము ఎప్పటి నుంచో ఉండి మేము ఆడుకోవడానికి ఆట స్థలంగా ఉపయోగించుకుంటున్నామండి ఈ స్థలాన్ని. ఇప్పుడు కొత్తగా వచ్చి కొంతమంది మేము వైసీపీ గవర్నమెంట్లో మాకు దీని మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి, మేము దీన్ని కొన్నామని చెప్పి చాలామంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడానికి దీని మీద సరిహద్దులు పాతేసి మమ్మల్ని బలవంతంగా మేము వాలీబాల్ కోర్టులు వేసుకొని మేము ఇక్కడ ఆడుకుంటామండి. మా ఊరు జనాలంతా సరదాగా కాసేపు తిరగడానికన్నా కానీ దేనికన్నా కానీ మా ఆట స్థలంగా ఉపయోగించుకుంటామండి. దీన్ని బలవంతంగా ఖాళీ చేయడానికి వీళ్ళు వచ్చేసేసి మమ్మల్ని హద్దులు వేసేసి ఈ స్థలం మాది, మీరు మా మీద దౌర్జన్యానికి మమ్మల్ని కొట్టడానికి 10 మంది 20 మంది జనాలను వేసుకొని వచ్చి కూడా మమ్మల్ని స్థానికంగా ఉన్న మమ్మల్ని భయపెట్టి మళ్ళీ భయాందోళనకు గురి చేసి మీరు ఇక్కడికి వచ్చారంటే మేము మీద కేసులు పెడతాం, అవి పెడతాం అని చెప్పి బెదిరించి మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారండి. మేము దీని మీద కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తాం, రేపు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామండి. ఈ అక్రమ కబ్జాలని, ఈ దౌర్జన్యాలని టీడీపీ గవర్నమెంట్ అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.